అందుకని ఇవాళ నూతనంగా కూడా వివాహాలు ఎందుకు దెబ్బతింటున్నాయంటే ఆస్తుల లెక్కలు జీతాల లెక్కలు వేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. జీతం ఎంత వస్తుందండి, అదేమో సరిపోతుందండి, ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. అసలు ఆ వ్యక్తి గుణం ఏమిటి, వాడు భార్యను సక్రమంగా చూసుకుంటాడా, అతని వంశం ఏమిటి, వాళ్ళని తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఆ కుటుంబంలో మనుషులు ఎలాంటి వాళ్ళు, ఇవన్నీ ఆలోచనలు లేవండి. డబ్బులు ఎక్కువ ఉంటే చాలు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా పర్వాలా. అందుకే డబ్బు బాగా ఉన్న వాళ్ళకి ఏం అడగకుండానే ఇచ్చేస్తున్నారు. చేసుకోవడమే అదృష్టం అండి. కోటీశ్వరుడు ఇంట్లో పడింది, రేపొద్దున మేడ మీద దిగి చావాల్సి వస్తుంది అక్కడ కోర్టు చూసి పిల్లనిస్తే. అలాగే సమాజంలో పెద్ద పేరండి, ఆ పేరంటే ఏమిటి, పేరు వెనకాల మనస్తత్వం ఏమిటి, వాళ్ళ అల్లుడని చెప్పుకోవడమే గొప్పండి, వాళ్ళ కోళ్ళని చెప్పుకోవడమే గొప్పండి. ఈ గొప్పల మీద పిల్లనివ్వద్దు. ఆ వ్యక్తి సంస్కారం, ఆ కుటుంబ సంస్కారం, గుణగణాలు, అవసరమైతే వంశం యొక్క చరిత్ర కూడా ఎంక్వైరీ చేయాలి. ఆ కుటుంబంలో ఆ వంశంలో ఎక్కువ ఊరికే తాగుబోతులు తిరుగుబోతులు ఉండి బెళాల నానా బాధ పెట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళకి పిల్లనివ్వకూడదు. ఈ చరిత్ర ఇదండి, కష్టం ఈ జీన్సే ఇతనిలో ఉన్నాయని అనుమానం వస్తుంది. తప్పేం లేదు అడగడంలో, వాళ్ళ మొహం మీద అడగకపోయినా వెనకాలనే ఎంక్వైరీ చేయాలి. ఏమీ లేకుండా వాళ్ళ ఆడపిల్లలైనా మగవాళ్ళైనా జీతం ఎంతని అడుగుతున్నారు, ప్యాకేజీ ఏమిటని అడుగుతున్నారు. అమెరికా వెళ్తావా లేదా, లేదా వెళితే కొంతమందికి నచ్చదు, వెళ్ళకపోతే కొంతమందికి నచ్చదు. మేము అమెరికా సంబంధమే చేస్తామనేవాళ్ళు కొందరు, అమెరికా అయితే మేము చెయ్యమనేవాళ్ళు కొందరు. అన్నిటికీ అనేక రకాల అపార్థాలు. అప్పుడు జనక మహారాజు ఇవేమి తన స్థాయి సంబంధం చూడలేదు. ఆయన చక్రవర్తులు వస్తారని ఆయనకేం తెలియదు. శివధనుర్భంగం అని ఒకటి పెట్టాడు అంతే. అక్కడ ఆయన లెక్కలో ఒకటి వేసుకున్నాడు, ఇలాంటి సమర్థుడైన కూడా మా అమ్మాయికి తగినవాడు. మరి ఎటువంటి వాడు వచ్చాడు, ఈనాటికి తిరుగుందా సీతారాములకి?